శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సీతమ్మ వారికి కళ్యాణానికి రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు హరిప్రసాద్ చీరను అందించనున్నారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఇస్తున్న అతను సీతారాముల కళ్యాణం వచ్చే విధంగా చీరను తయారు చేశారు. 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశానని హరిప్రసాద్ వివరించారు. సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయడం జరిగింది. ఇందులో చీర యొక్క పళ్ళులో సీతారాముల కళ్యాణం, కింది బార్డర్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపం, పై బార్డర్లో జై శ్రీరామ్. చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా దాదాపు 4 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేసినాను. ఈ చీరలో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి పట్టు దారాలతోని చీర మొత్తం 800 గ్రాములు ఉంటుంది. ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి ఈ చీరను అందిస్తాను.